ఆయనకి నాట్యం అంటే ప్రాణం, నృత్యం చేయడం అంటే ఇష్టం. నృత్యరంగ సేవే ఆయనకు సర్వస్వం. నృత్యమే తన ఆశగా, నృత్యమే తన శ్వాసగా 4 దశాబ్దాలుగా ముందుకు సాగుతున్న నృత్య కృషీవలుడు శ్రీ అంజుబాబు. అంజుబాబు మనది కాని కథక్ నృత్య శైలికి మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో ప్రాచుర్యాన్ని కల్పించిన ఏకైక కళాకారుడు. అంజుబాబు అంటే కథక్, కథక్ అంటే అంజుబాబు అన్నంతగా పెనవేసుకుపోయిందా బంధం. కథక్ను తన ఇంటి పేరు చేసుకున్న ధన్యజీవి ఆయన. ఉత్తర భారత నృత్య శైలి అయిన కథక్కు ఆంధ్రదేశంలో ఇంతటి విశేష ప్రాచుర్యాన్ని కల్పించగలిగారు అంటే ఆయనకి కథక్ అంటే ఎంత ఇష్టం ఉండాలో, ఆ ఇష్టం కోసం ఎంత కష్టపడ్డారో. ఆ కష్టఫలమే నేడు ఆంధ్రదేశంలో కథక్ నృత్య పతాకం రెపరెపలాడుతోంది. ఆ ఇష్ట ఫలమే తెలుగు నేలపై జరుగుతున్న ఈ కథక్ నృత్య వికాసం. నృత్య కళాకారుడిగా ఒక స్థాయికి రావడం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో ఒడిదుడుకులను దాటుకొని ఈ స్థాయికి వచ్చారు శ్రీ అంజుబాబు. వచ్చిన తరువాత ఆ స్థాయిని నిలుపుకోవడం ఇంకా కష్టం. అందులోనూ దాదాపు 40 సంవత్సరాల పాటు అటు నృత్య కళాకారుడిగా ఇటు నృత్య గురువుగా కొనసాగడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. దీని వెనుక శ్రీ అంజుబాబు యొక్క విశేష కృషి, తపన, పద్ధతులు ఉన్నాయి. అన్నింటికీ మించి కథక్ అంటే ప్రేమ ఉంది. హైదరాబాద్లో పుట్టి పెరిగిన అంజుబాబుకి చిన్ననాటి నుంచే కళల పట్ల ఆసక్తి ఉండేది, ముఖ్యంగా నృత్యం మీద. ఈ ఆసక్తిని గమనించిన తల్లిగారు అంజుబాబును ప్రభుత్వ సంగీత కళాశాలలో చేర్పించారు. అక్కడ నేర్పబడుతున్న కథక్ నృత్యం అంజుబాబును విశేషంగా ఆకర్షించింది. వెంటనే కథక్లో శిక్షణ తీసుకోవడం ఆరంభించారు. గురువులు పండిత్ రామకృష్ణ శుక్లా, పండిత్ విఠల్ రావుల వద్ద 5 ఏళ్ల పాటు ఆసక్తిగా నేర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాయంతో ఢిల్లీలో 1972-73 సంవత్సరాలలో కథక్ పై మరింత శిక్షణ, పరిశోధన చేశారు. జవహర్ బాల భవన్లో నృత్య అధ్యాపకుడిగా దాదాపు 4 దశాబ్దాలు పనిచేసి కొన్ని వేల మంది బాలబాలికలకు శిక్షణనిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా స్వయంగా 2000కు పైగా కథక్ నృత్య ప్రదర్శనలిచ్చి భేష్ అనిపించుకున్నారు. ఈ నృత్య రీతిలో తనదైన కొత్త వరవడిని ప్రవేశపెట్టారు. ఆ శైలి ఆ తరువాతి కాలంలో డెక్కన్ స్టైల్ ఆఫ్ కథక్ గా ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. స్వప్న వాసవదత్త, ఋష్యశృంగ, మానవతా మందిరం, ద రివర్, పంచతంత్ర, ఏక్తా కి ఆవాజ్ వంటి 40కి పైగా నృత్య నాటికలకు దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలను పొందారు. 1991లో కథక్ కళాక్షేత్ర అనే నృత్య శిక్షణా కేంద్రాన్ని స్థాపించి నాటి నుండి ఎందరో విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. ఇక్కడే కాకుండా అమెరికా, జపాన్, యూరోప్లలో కూడా వీరికి అనేక మంది శిష్యులుండడం విశేషం. కథక్ కళాక్షేత్ర ద్వారా ఎన్నో నృత్యోత్సవాలను, వర్క్షాప్లను, సెమినార్లను భారీ స్థాయిలో నిర్వహించి ఈ రంగానికి తనదైన సేవలను అందించారు. వీరి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే డెక్కన్ డాన్స్ ఫెస్టివల్ ఓ సంచలనం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశంలోని అనేక కళారూపాల ద్వారా దేశ సమగ్రతను చాటడానికి నిర్వహించే ఈ డెక్కన్ డాన్స్ ఫెస్టివల్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నృత్య ఉత్సవాలలో ఒకటిగా పేరు పొందడం మనకు గర్వకారణం. దీని వెనుక అంజుబాబు కృషి అనన్య సామాన్యం. కథక్ పై తెలుగులో తొలిసారి కథక్ నృత్య వికాసం అనే పుస్తకాన్ని రచించారు. అలాగే ప్రతి సంవత్సరం హైదరాబాదులో ఘనంగా నిర్వహించబడుతున్న ప్రపంచ నృత్య దినోత్సవ వేడుకలకు ఆద్యుడు శ్రీ అంజుబాబే.
అంజుబాబు అందుకున్న పురస్కారాలు సన్మానాలకు లెక్కే లేదు. నృత్యభూషణ్ వంటి బిరుదులను, వెండి కిరీటాలు, బంగారు పథకాలతో సన్మానాలను పొందిన తానింకా నిత్య విద్యార్థినేనని సవినయంగా చెప్పుకుంటారు శ్రీ అంజుబాబు. దేశ విదేశాలలో ఉన్న కళా సంస్థలన్నీ కలిసి అంజుబాబును నాటి గవర్నర్ కుముద్బెన్ జోషి గారి చేతుల మీదుగా ఘన సన్మానాన్ని చేశాయి. విశ్వవిద్యాలయం వారి ఉగాది పురస్కారాన్ని నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని నేటి ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా పొందిన స్రష్ట శ్రీ అంజుబాబు. 6 పదుల వయస్సులో కూడా అదే జోరు, అదే హుషారు, ఏమాత్రం అలుపెరగక కథక్ నృత్య సేవలో ముందుకు సాగుతోన్న అంజుబాబును సన్మానించుకోవడం ఎంతైనా ఆనందించదగ్గ విషయం. తన 4 దశాబ్దాల నృత్య జీవిత ఉత్సవం సందర్భంగా మహామహుల సమక్షంలో అంజుబాబుకు జరుగుతోన్న ఈ ప్రత్యేక సత్కారం కథక్ నృత్య చరిత్రలో ఓ మధురమైన ఘట్టం. నిస్సందేహంగా అనవచ్చు, మన అంజుబాబు కథక్ నవాబు అని. కళామ తల్లికి ఎనలేని కీర్తిని ఆపాదించిన ఆయన జన్మ ధన్యం.